first moment I saw you, I knew I had to make you mine. Wanted to know everything about you. I didn't want to waste no time. What's something I can do for you, darling? Hi people, welcome back to the vlog. అందరూ ఎలా ఉన్నారు? Hope everyone is good and doing great. It's really a long time. లాస్ట్ వ్లాగ్ వచ్చేసి 2 months బ్యాక్ అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు. అండ్ ఆఫ్టర్ 3 months గ్యాప్ ఫైనల్లీ వీఆర్ గోయింగ్ అవుట్ ఫర్ ఏ రైడ్. అయితే ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంది, వెళ్ళాలి అంటూ పోస్ట్పోన్ అయితే వస్తుంది. ఇది ఫస్ట్ వి విల్ ఫ్యూయల్ అప్. ఆల్రెడీ రిజర్వ్లోకి వచ్చేస్తుంది. ఎంత డెన్సిటీ 754. ఓన్లీ ఆ డెన్సిటీ కోసమే నేను ఇక్కడికి వచ్చేది. ఇండియన్ ఆయిల్ ఇట్ విల్ బి అరౌండ్ 746 రఫ్లీ, ఎగ్జాక్ట్లీ తెలియదు ఎందుకంటే మనం వెళ్ళి చూడలే. ఫుల్ ట్యాంక్ ఓన్లీ పవర్. ఒకసారి మైలేజ్ ఎంత ఇస్తుందో చూద్దాం బైక్. అండ్ దట్స్ ద క్వశ్చన్ విచ్ ఐ డూ గెట్ ఫ్రీక్వెంట్లీ. ఎంత మైలేజ్ ఇస్తుంది అని చెప్పి 21 మైలేజ్ ఇస్తుంది అది ఇన్ సిటీ. అది మందే బండి, వచ్చిందే లేట్, మళ్ళీ నవ్వుతున్నాడు. 4కి స్టార్ట్ అవ్వాల్సిన రైడ్ 5 అవుతుంది. ఏంటి ఎప్పుడు రమ్మన్నారా? ఎప్పుడు స్టార్ట్ అవుదాం అనుకున్నాం? షార్ప్ టైంలో గంట లేట్ వచ్చినావు. హోప్ ఏ గుడ్ అండ్ సేఫ్ రైడ్. చెప్పాను కదా, ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నా ట్రిప్. నౌ వీఆర్ గోయింగ్ టు శ్రీశైలం, R15 V2 అండ్ GT అండ్ 1 Duke 200. రఫ్గా 5కి స్టార్ట్ అయ్యామనుకోండి, నైట్ 10 లోపు రిటర్న్ అవ్వాలని చెప్పి ప్లాన్. ట్రాఫిక్ లేకుండా ఇలా ఉంటే హైదరాబాద్ రోడ్స్ చాలా బాగుంటుంది. నా ప్లాన్ అయితే 10 లోపు అక్కడికి రీచ్ అయిపోయి 12 or 12:30 లోపు దర్శనం కంప్లీట్ చేసుకొని 1కి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేయాలని చెప్పి నా ప్లాన్. ఐ డోంట్ నో అబౌట్ గాడ్స్ ప్లాన్. రే నెంబర్ ప్లేట్ ఏదిరా? ఎవరిదే దోమల బండి? మందేనా? డిస్టర్బెన్స్ ఏంటయ్యా అసలు? ఈ దోమల బండిని తీసుకొచ్చింది ఎవరు? బయట వెదర్ అయితే అవసరం, చాలా అంటే చాలా బాగుంది. మంచి సన్ రైజ్, బ్యూటిఫుల్ వెదర్, మంచి రైడ్. లైనప్ కూడా ఎక్కువ లేదు కాబట్టి దేర్ వోంట్ బీ మచ్ ప్రాబ్లం. వాడికి ఆగట్లేదా? వెళ్ళిపోతున్నాడు ఎందుకలా? మ్యాప్స్ నా దగ్గర ఉంటే వీళ్ళిద్దరు ముందుంటున్నారు. వీఆర్ కాన్స్టెంట్లీ క్రూజింగ్ ఎట్ 100. ఐ థింక్ ఇట్స్ ఓకే. నేను బైక్ ఒక ప్రాపర్ రైడ్కి తీసి లిటరల్లీ 3 months అవుతుంది. ఎంత బాగుంది, చుట్టుపక్కల అంతా గ్రీనరీ, మధ్యలో బ్లాక్ రోడ్. మంత్లీ ఒక్కసారైనా ఇలా రావాలనిపిస్తుంది కానీ రాను, ఎందుకంటే మనీ ఈజ్ ద ప్రాబ్లం. డబ్బులుంటే ఖచ్చితంగా వచ్చేవాడిని, డబ్బులు లేవు. ఇది వ్యూ అంటే ఈజ్ ద వ్యూ which I want.
బండి కొంచెం రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నా. వద్దా? టాప్ స్పీడా 160 వెళ్తుంది. ఏమో నేనైతే 160. ఒక చిన్న చాయ్ బ్రేక్, చిన్నదేం కాదు పెద్దదే, దగ్గరికి హాఫ్ అన్ అవర్ ఆగినట్లున్నాం. ఎంత బాగుంది, ఐ రియల్లీ లవ్ ఇట్. ఐ డోంట్ నో కెమెరా ప్రాపర్గా క్యాప్చర్ చేస్తుందో లేదో తెలియదు, కానీ నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను. డిండి డ్యామ్ అది. ఫాలో అవరా మమ్మల్ని. ఇక్కడి నుంచి ఎంజాయ్మెంట్. ఫస్ట్ టైం నేను ఘాట్స్లో. వావ్, సూపర్. నా మైండ్లో లైఫ్ ఆఫ్ రామ్ పాట రన్ అవుతుంది నిజంగా. ఎంత బాగుందిరా. చలో కొట్టేయి. ఐ హోప్ యూ ఆర్ ఎంజాయింగ్ దిస్ ఘాట్స్ విత్ మీ. మ్యాప్స్లో చూసినప్పుడు దీస్ ఆర్ ఆల్ ఓకే ఘాట్స్, బట్ ముందలు ఉన్నాయి.
ఓహో ఓకే, ఇదేనా మనం చూసింది ఘాటు. పద మరి వెళ్తే ఎందుకు హెల్మెట్ తీస్తారు? రోడ్డు ముందు ఏం కనట్లేదు, నీళ్ళంటే అనుకున్నా నేను నీళ్ళలో పడి ఈదుకుంటూ రికాల్ ఇస్తాడంట వాడు. వచ్చే జన్మలో అయినా మంచి కుక్కనా తీరా చూసు. నేనేం మాట్లాడతలేరా, పాట పాడుతున్నా. ఏ పెట్రోల్ వచ్చేసిందిరా, పద. కొంచెం నడపగానే పోతుంది. సారీ సారీ సారీ. వాడెవడో ఇందాక ఏ రడర్ అంట, తమాషా. అనుకున్నా కానీ ఎగ్జాస్టింగ్. ఇక్కడ పెట్రోల్ బంక్స్ కూడా కనిపించలేవు. కిందికి వెళ్ళేటప్పుడు పెట్రోల్ సరిపోద్దో లేదో. ఓ చిన్నపాటి ఆఫ్ రోడింగ్. వెళ్ళండమ్మా. కానీ అమ్మో ఈరోజు రష్ మామూలుగా లేదు. టోటల్ డిసప్పాయింటెడ్. శ్రీశైలం టెంపుల్ మేనేజ్మెంట్ ఈజ్ వర్స్ట్. మామూలు వర్స్ట్ కాదు, వర్స్ట్ ద బెస్ట్ ఇవ్వచ్చు వీళ్ళకి. లిటరలీ 6 hours ఆఫ్ వెయిట్ టైమా. నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్. మేము 10:30కి రీచ్ అయ్యాము ఇక్కడికి. ఒక 2-3 అవర్స్లో అయిపోతుంది. అండ్ అరౌండ్ 1 or 2కి రిటర్న్ స్టార్ట్ చేస్తే హైదరాబాద్ వెళ్తాం. రెస్ట్ తీసుకోవచ్చు అనుకున్నా, బట్ నాకు అనిపించింది లార్డ్ శివ పేషెన్స్ అని టెస్ట్ చేశాడని. ఈవెన్ ద పీపుల్ హూ ఆర్ వెయిటింగ్ దే టు గెట్ ఎగ్జాస్టెడ్. బండి నడిపే ఓపిక ఇప్పుడు అసలు లేదు, కానీ తప్పదు కదా, వెళ్ళాలి. ఓకే, ఎనీవేస్ దర్శనం అయితే అయిపోయింది, బాగా అయింది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అట్లీస్ట్. యాక్సిడెంట్ అయితే పర్లేదు, డాష్ ఇచ్చినా పర్లేదు, కానీ ఓకే వచ్చిన గ్రూప్తోనే డాష్ ఇచ్చి 2 బైకులు ఖరాబ్ అయితేనే ప్రాబ్లం. బట్ ట్రిప్లో సాటిస్ఫాక్షన్ ఉందంటే ఒకటి, వెన్ ఐ సా లార్డ్ శివ ఇన్ ద టెంపుల్ అండ్ దీస్ ఘాట్స్.
రాత్రిలో బైక్ నడిపినప్పుడు ఐ ఫీల్ మోర్ కనెక్టెడ్ టు మై బైక్. మీ అందరికి తెలిసిందే, మై GT650 Red Bull ఈజ్ అవుట్ ఫర్ సెల్. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇన్ Facebook మార్కెట్ అండ్ OLX as well. If you are a serious buyer, you can come check it. So the bike is still available. You can approach me if you are interested. That's what I want to say. Sir, Hyderabad. ఇంకో విషయం ఏంటంటే, నాకు ఓలెక్స్లో పింగ్ చేసిన వాళ్ళందరికీ నేను చెప్పిన ఇది, యూట్యూబ్ చెక్ చేయండి బ్రో, బైక్ వీడియోస్ ఉన్నాయి. వాళ్ళు తర్వాత అడిగిన విషయం ఏంటంటే, ఏంటి బ్రో రీసెంట్గా ఏం పోస్ట్ చేయలేదు, బైక్ ఏమైనా యాక్సిడెంట్ అయిందా, బైక్ కండిషన్లోనే ఉందా, ఈజ్ దర్ ఎనీ ప్రాబ్లమ్ విత్ యువర్ బైక్? ద ఆన్సర్ ఫర్ దట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ విత్ మై బైక్ బ్రో. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఐ డోంట్ ఫైండ్ టైం. సో అందుకని చెప్పి ఎలాంటి వీడియోస్ రాలే. బట్ నథింగ్ ఎల్స్ అపార్ట్ ఆఫ్ దట్, these two things I really wanted to share with you. This might not be the last video with Red Bull. ఈ ఘాట్ సెక్షన్ దిగేంత వరకు ఈ పెట్రోల్ సరిపోతుందని అనుకుంటున్నా. ఇక్కడెక్కడ నేను ఫ్యూయల్ అయితే అవైలబుల్గా చూడలేదు. ఏదైనా మాట్లాడదామన్నా ఐ ఫీల్ కంప్లీట్లీ టైర్డ్. ఐ విల్ ర్యాండమ్లీ షో ద క్లిప్స్, ఎంజాయ్ ఇట్. కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు వరకు పెట్రోల్ బంక్ అయితే దొరకలేదు. ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ సమ్ ప్రాబ్లం. ఇదే దొరికింది. అమ్మ, జస్ట్ మిస్ ఈరోజు అయితే. పవర్ కూడా ఉంది. ఇది కూడా ఈ ఎప్పుడు పెరిగిందిరా? పొద్దునే కొట్టించినాం కదరా. ప్రైస్ పెరిగిందా? అది డెలివరీ ఛార్జెస్ 10 liters 310 divided by 10 31 kilometers per liter. నాట్ బ్యాడ్. ఘాట్ సెక్షన్ కదా, అందుకే జర్రా అటు ఇటు మైలేజ్ అంటే 33-34 వస్తుంది. నేను ఆథరైజ్ పెట్టుకుంటున్నా. Bye. One drag less. ठीक है. Hi friends. Bye. That's it for the vlog, guys. నేను అలసిపోయాను. I just want to close it here. So that's it for the vlog. Hope you like it. I will meet you in the next one. Until then, take care. This is SJ signing off. పోలీస్ ముందు వెళ్తాడండి వీడు. వాడి ముందు వెళ్తాడురా. ఈరోజు మొత్తం
మొత్తం డ్రాగ్ రేస్లో వస్తున్నాయి. థ్యాంక్స్ బ్రో.